వైద్య ఆరోగ్య రంగానికి సంబంధించి నిజంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఎప్పుడు చూడని గొప్ప మార్పులు చూసాం. ఆరోగ్యశ్రీ అనేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాకమునుపు కేవలం 1000 రోగాలకు మాత్రమే పరిమితమై ఉన్న ఆరోగ్యశ్రీని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏకంగా 25 లక్షల దాకా ఉచితంగా వైద్యాన్ని అందించడం మొదలెట్టాం. 25 లక్షల దాకా ఉచిత వైద్యాన్ని తీసుకెళ్తూ ఆరోగ్యశ్రీ పరిధిని 3300 ప్రొసీజర్లకు తీసుకెళ్తూ ఈరోజు ఆరోగ్యశ్రీ పరిధిని ఏకంగా 25 లక్షల దాకా ఉచితంగా వైద్యం అందేలా విస్తరింపజేశాం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆరోగ్యశ్రీకి సంబంధించిన బిల్లులు less than 1000 crores ఉన్న పరిస్థితి నుంచి ఏకంగా ఈరోజు ఆరోగ్యశ్రీ అమౌంట్స్ ఏకంగా 3600 కోట్లు దాటిన పరిస్థితులు. మా హయాంలో 3700 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆరోగ్యశ్రీ వ్యవస్థను ఆ రకంగా బిల్లులు ఇస్తూ ఆ రకంగా ఆరోగ్యశ్రీని పెంచి ఎఫిషియెంట్గా చేస్తూ పేదవాడికి దగ్గరై గొప్పగా ఆ కార్యక్రమాన్ని మేము నిర్వర్తిస్తూ ఉంటే వీళ్ళు దీన్ని ఏం చేస్తారు? ఇది నిజంగా సోషల్ ఎకనామిక్ సర్వేలు వీళ్ళు రాసిన మాటలు ఒకసారి చదువుదాం, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. డ్యూరింగ్ 2023-24 అండర్ డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా స్కీమ్ 2023-24 ఎవరి ప్రభుత్వం ఉందో నాకు అర్థం కాల. వైఎస్ఆర్ గారి పేరా, ఎన్టీఆర్ గారి పేరా, అంతకన్నా అర్థం కాదు. డ్యూరింగ్ 2023-24 అండర్ డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా స్కీమ్ అంట. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పేరును మార్చేసినారు. 2023 నుంచి 2023-24 అంటే అది మా హయాంను వాళ్ళ హయాం కింద రాసుకున్నారు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా స్కీమ్ కింద 13,22,319 మంది పేషెంట్లకు మేలు జరిగించినారంట. 3,762 కోట్ల రూపాయలు ఖర్చు చేసినారంట. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఫ్రమ్ 1/4/2023 31/3/2024. ఆ టైంలో ఎవరి ప్రభుత్వం ఉన్నది అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన ఆరోగ్యశ్రీ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ స్కీమ్ను 3,700 కోట్ల రూపాయలు ఖర్చు చేసి పేదలకు మంచి చేస్తూ 13,22,000 మందికి కుటుంబాలను నిలబెడుతూ 3,762 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మంచి చేస్తే ఆ మంచి ఎక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వస్తుందేమో అని చెప్పి ఒకవైపున ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసేశారు. దాన్ని కూడా మళ్ళా డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అని చెప్పి పేరు మార్చి మేము ఖర్చు పెట్టింది కూడా మీరు ఖర్చు పెట్టేట్టుగా రాసుకొని దొంగ పబ్లిసిటీకి, దొంగ అబద్ధాలకు చేస్తా ఉన్నారు అని అంటే మీకన్నా దిక్కుమాలిన ప్రభుత్వం ఏదైనా ఉంటుందని అడుగుతా ఉన్నా. ఈరోజు ఆరోగ్యశ్రీ పరిస్థితి ఏమిటి? మీ హయాంలో 104, 108 ఎంప్లాయీస్ ధర్నాలు చేస్తూ ఉన్నారు. మీ ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయితే 4 నెలల నుంచి జీతాలు అందడం లేదని చెప్పి ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు 104, 108 పరిస్థితి అది. ఆరోగ్యశ్రీలో ఈరోజు నెట్వర్క్ హాస్పిటల్కి సంబంధించిన బిల్స్ మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1 ఏప్రిల్ నుంచి ఈ రోజు దాకా బిల్స్ పెండింగ్, 6 నెలల బిల్స్ పెండింగ్. నెట్వర్క్ హాస్పిటల్స్కి ఇవ్వాల్సిన బిల్లులు ఇవ్వడంలా. ఈరోజు పేషెంట్ల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఈరోజు గవర్నమెంట్ రంగంలో 0 వేకెన్సీ పాలసీస్ మేము తీసుకొని వచ్చి
ప్రతి హాస్పిటల్లోనూ రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉండేట్టుగా, రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ నర్సులు ఉండేట్టుగా, పారామెడిక్స్ ఉండేట్టుగా చర్యలు తీసుకుంటూ జీరో వేకెన్సీ పాలసీ మేము తీసుకొస్తే ఈరోజు మీ ప్రభుత్వ హయాంలో ఏం చేస్తూ ఉన్నారు? లెఫ్ట్ రైట్ సెంటర్ డాక్టర్ల వేకెన్సీస్ పెంచుతా పోతా ఉన్నారు. రిక్రూట్మెంట్ ఆపేశారు. 17 కొత్త మెడికల్ కాలేజీలు మేము కడితే అందులో విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో ఈ 5 కాలేజీలు ఆల్రెడీ అడ్మిషన్ స్టార్ట్ అయిపోయి, కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయి అడ్మిషన్ స్టార్ట్ అయిపోయిన పరిస్థితుల్లో ఉన్న కాలేజీలు ఈ 5, అందులో ఈ 17లో మరో 3 కాలేజీలకు, పులివెందులతో సహా మరో 2 కాలేజీలకు సెంట్రల్ గవర్నమెంట్ సీట్లను కూడా అలొకేట్ చేసింది. ఇలాంటి 17 మెడికల్ కాలేజీలు మీరు ఏం చేస్తా ఉన్నారు? ఈరోజు స్కాముల కోసం అమ్మేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. చెనిక్కాయలకు, బఠానీలకు మీకు కావలసిన వాళ్ళకు.